బూతులు తిట్టడం అనేది ఆయన కన్నా బూతులు తిట్టినోడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. ఈ ప్రపంచంలోనే ఎవడో లేడు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారు తిట్టినన్ని బూతులు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని మీడియా ఉన్నంగా కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు చేతులు పట్టుకుని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకోళ్ళ గురించి ఏం చెప్తాడు? ఆయన అంటానికి ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఆయనకి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా అనేది? బూతులు తిట్టడం అనేది ఎవరు తిట్టినా తప్పే. అది వైసీపీ వాడు తిట్టినా, తెలుగుదేశం వాడు తిట్టినా, జనసేన వాడు తిట్టినా, ఎవరు తిట్టినా తప్పే. లాజిక్ లేకోకుండా దూషణ భూషణలు బూతులు తిట్టడం తప్పు. దాన్ని నేను 100% అంగీకరిస్తాను. అంతే తప్ప లాజిక్ గా మాట్లాడటమో నొప్పి కలిగించే విధంగా మాట్లాడటం కూడా బూత్ అని అనుకుంటే అది వారి ఇష్టం, నేను కాదంటలా. అయితే హెచ్చరికలు చేస్తే భయపడటానికో లేకపోతే ఇంకోటికో ఇక్కడ మేము సిద్ధంగా లేవనేది నేను చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. మేము మితిమీరి మాట్లాడాం, సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాం. ఎంతవరకు డోస్ మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. వాళ్ళు ఏదన్నా అంటే నేను మాట్లాడతాను, నేను కానీ మరొకరైనా సరే. మీరు చూశారు కదా, నేను సోంబాబు అనే ఒక క్యారెక్టర్ పెట్టి నన్ను బ్రో సినిమాలో వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్తాం, అంతే సింపుల్. మనకి ఇచ్చితే మనకి ఇచ్చుతాం, మనకి ఇచ్చకపోతే వాళ్ళకి ఇచ్చాం, అంతే. దట్స్ ఆల్. మనం విమర్శ చేస్తే వాళ్ళకి విమర్శ చేస్తాం. జనరల్ విమర్శలు ఇప్పుడు ఉంటాయి రాజకీయంగా. పవన్ కళ్యాణ్ గారు నేను 24 గంటలు నువ్వు సూర్యుడు వీరుడు అని నేను మెచ్చుకోలేను కదా. ఎట్లా మెచ్చుకుంటాను? నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని. వారిని చేసిన తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతాం, విమర్శిస్తాం, అంతే తప్ప హద్దులు మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. బూతులు మీరు, అది నా వరకు చెప్తున్నా, ఎవరు నాలాగే కాదు, ఎవరైనా బూతులు మాట్లాడితే దట్ ఈస్ 100% రాంగ్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. సార్ ఏంటి కోనసీమ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ రకంగా ఆయన మాట్లాడలేదు. సడన్ గా ఈ వాయిస్ పెంచడానికి ఏమైనా వేరే కారణాలు ఉంటాయన్నారా? నేను ఒక విషయం చెప్పిన వర్మ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు కామ్గా ఉండటానికి కొంతకాలం గర్జించడానికి, కొంతకాలం యావరేజ్ గా మాట్లాడటానికి కారణాలు ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఆయనకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తాడో తెలియదు. కాముగా ఉండవలసినప్పుడేమో గర్జిస్తాడు, గర్జించవలసి వచ్చినప్పుడేమో కాముగా ఉంటాడు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆయన గ్రాఫ్ ఏ విధంగా జరుగుతుందో ఊహకు అందనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాముగా ఉన్నన్నాళ్ళు చాలా కాముగా ఉంటాడు, కొన్ని రోజులు అసలు క్యాబినెట్ మీటింగ్లు కూడా ఎగ్గొట్టేసేస్తాడు, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఎగ్గొట్టేసేస్తాడు, చిన్న చిన్న విషయాలకు మనం వెళ్తుంటాడు. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ హిస్ నేచర్ అండ్ బిహేవియర్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ. వీ కెనాట్ ప్రిడిక్ట్, నో బడీ కెన్ ప్రిడిక్ట్ ఇట్. దట్ ఈస్ హిస్ నేచర్. అది నా అభిప్రాయం. దీనిలో తప్పేమైనా ఉంటే ప్రజల్ని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో ఆయనకి తెలియటం లేదు అనేది నా అభిప్రాయం. లేకపోతే ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీని పైకి తీసుకురావడం కోసం నిరంతరం పనిచేసి తన క్యాడర్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీని పెరగడం కోసం తన క్యాడర్ ను కూడా చంపుకునే కార్యక్రమాలు చేసే వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు రాజకీయాల్లో. నువ్వు తెలుగుదేశానికి సపోర్ట్ చేసావు, తప్పులేదు. నీ పాలసీ అయితే నువ్వు సపోర్ట్ చేసావు, నువ్వు అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశావు, జగన్మోహన్ రెడ్డి అధక పదాలను తొక్కుతానన్నా ఓకే, నీ పాలసీ దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు అధక పదాలను పోతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనేది నేను చెబుతున్న మాట కాదు, జన సైనికులు చెబుతున్నటువంటి మాట. నేను మీరు చూశారు కదా, 2014లో మమ్మల్ని మీరు కూటమికి సపోర్ట్ చేయమన్నారు, చేశారంటే ఇక అక్కడ నుంచి ఆపేసి మైకి కట్ చేసి పారేశారు. సో వాట్ ఈస్ దిస్? సో ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయి, మనం మాత్రం ఆచరించడానికి నీతులు ఉండవు అనే పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. తాజా ఉదాహరణలే ఇవన్నీ కూడా. కోనసీమ వెళ్ళటం, అక్కడ ఆ రాజుల్లో ఆ కాలువను పరిశీలించటం, ఆ కాలువను పరిశీలించి ఆ ఉప్పు నీటితో కొబ్బరి మొక్కలు చనిపోతున్నటువంటి దృశ్యాలను వైఎస్ఆర్సీపీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేయటం, 2019 నుంచి ఈ ఉప్పు నీరు వస్తుందని చెప్పమని వాళ్ళని లీడింగ్ అడగటం, కాదు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న ఉంది అని వాళ్ళు చెప్పడం చూస్తుంటే వై ఈస్ డూయింగ్ లైక్ దట్ నాకు అర్థం కాలేదు. స్ట్రైట్ గా మాట్లాడొచ్చు. సో ఇవన్నీ కూడా ఆయన మరి ఎందుకో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద బురదల్లాలి, ఏదో ఒక విధంగా చంద్రబాబును భుజానెత్తుకోవాలి అనేటువంటి ఏకైక సూత్రంతో ఆయన వెళుతున్నాడు. అది నచ్చట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకునే వాళ్ళకు కూడా
నచ్చట్లేదు అనేది నాకున్నటువంటి సమాచారం. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, ద టైమ్ విల్ డిసైడ్. సార్ మీ హయాంలో చూడనటువంటివి ఈ హయాంలో వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు ఏం చేశారో, మినిస్టర్లు ఎవరు చేశారో ఏ ఫోకస్ ఉండేది కాదు. ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, నోటీసులు పంపిస్తున్నారు 2 మంత్రులకి, 23 మంది ఎమ్మెల్యేలకి. తీరు మార్చుకోకపోతే, ప్రజల్లో ఉండకపోతే ఎంత దూరమైనా మేము వెళ్తామని. సో దీన్ని ఏ రకంగా చూడాలి సార్? వాళ్ళు దిగజాడుతున్నానే చూడాలి. 23 మంత్రులకి నోటీస్ ఇచ్చారని నేను చూడలేదు, నాకు తెలియదు. 23 మంది ఎమ్మెల్యేలకి 2 మంత్రులకినండి. అంటే వాళ్ళ పద్ధతి మార్చుకోలేదని నోటీసులు ఇవ్వడం ఎందుకండి, నాకు అర్థం కాలేదు. నోటీసులు ఇవ్వడం ఏంటి అంటే నీకు పట్టు లేదనా? తప్పులుంటే సరిదిద్దుకోమని. అవును, నోటీస్ ఇవ్వడం ఎందుకు, పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ప్రజలందరికీ కూడా తెలియాలి కదా సార్, ఈ రకంగా మేము పారదర్శకంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అవ్వచ్చు కదా. అది వాళ్ళ దాన్ని ఏమైనా దిగజాడుతాను ప్రజలకు అర్థమైందేంటి? ఇంటర్ పార్టీ వ్యవహారాలు సార్. నేను తప్పు చేస్తాను అనుకోండి, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నోటీస్ ఇస్తారా? పిలిచి మందలు ఇస్తారు తప్పు చేస్తే. దట్ ఈస్ ద ఇంటర్నల్ ఎఫ్ఐఆర్స్. నువ్వు 23 మందికి నోటీసులు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా?